శ్రోతలకు నమస్కారం. పురాణ పురుషుడు కార్యక్రమమునకు స్వాగతము. హరిదాసుడనేవాడు ఇలా ప్రశ్నించాడు. ఇప్పుడు అవతారమూర్తి అష్టమ గర్భమున దిగివస్తాడని చాలామంది నమ్ముతున్నాము. ఇప్పుడు రాక్షస బాధలు మనకేమీ లేవు కదా. అవతారమూర్తి దిగివచ్చుట ఎందుకని? విదురుడు: రాక్షసులని వేరుగా కొందరు కోరలతో మిడిగుడ్లతో ఉండక్కర్లేదు. మనలోనే గుణములను బట్టి రాక్షసులుగా దేవతలుగా నరులు మెలుగుతూ ఉంటారు. ఉదాహరణమునకు కంసుడు తన తండ్రిని, సోదరి దేవకిని, ఆమె భర్త వసుదేవుని చెరపట్టాడు. దయలేని వాడై పసికందులను చంపుతున్నాడు. అది రాక్షస గుణమే కదా. జరాసంధుడు రాజకుమారులను పట్టి కాలభైరవునకు బలి ఇస్తున్నాడు. అది రాక్షస ప్రవృత్తియే కదా. శమధమాది గుణములు పరోపకార బుద్ధి లేనివారు వారే రాక్షసులు అనబడతారు. హరిదాసు: అయ్యా, నేటి కాలమున ప్రభుత్వాధికారులు దోపిడీకాండ్రై ప్రజలను పీడిస్తున్నారు. పాడి పంటలు వృత్తులుగా గలవారికి నిలువ నీడ లేకుండా చేస్తున్నారు. ప్రజల సువర్ణములను లంచముల రూపమున అపహరించి పరిపాలకులే వంచక అవుతున్నారు. దేశద్రోహులకు విదేశీయులతో మొగమాటము లేక వారిని పెంచి పోషిస్తూ వారిని అభిమానిస్తున్నారు. సాధుజనులకు దేశ ప్రజలను అవమానిస్తున్నారు. వీరందరూ రాక్షసులనియే నిర్ణయింపవచ్చునా? విదురుడు: తప్పకుండా అంగీకరింపచ్చు. హరిదాసు: అయినచో నారాయణుడు వెంటనే దిగివచ్చి వారిని శిక్షింపగా జాగుచేయుట ఎందుకు? ఎప్పటికప్పుడు శిక్షింపవచ్చును కదా. విదురుడు: శిక్షించుటకే అష్టమ గర్భమున అవతరించుట ఇప్పుడు కూడా శిక్షించునే ఉన్నాడు. దానిని గ్రహించుట కష్టం. ప్రభుత్వాధికారుల దోపిడులను లంచములను ఎదుర్కొనక ప్రజలు సహిస్తున్నారు. సహించుట అనగా తాము కూడా ఆ పాపములో భాగము పంచుకున్నట్లే కదా. పాపమును అంగీకరించుట, సహించుట పంచుకొనుటే అవుతుంది, కానీ విధేయత అనబడదు. ఇట్లు పంచుకొనుచున్న ప్రజలందరూ కొద్దిగానో గొప్పగానో రాక్షసులైనట్లే కదా. ఈ విధముగా ప్రజలు కూడా పాపులుగా ప్రవర్తించిన తరములలో ప్రభుత్వములు కూడా వానికి తగినట్లే ప్రవర్తించి పరిపాలిస్తారు. ప్రజల నుండి ప్రభుత్వాధికారులు కూడా పుడుతూ ఉంటారు. కనుక వారి దుష్టత్వమే వారిపై ప్రభుత్వముగా ప్రత్యక్షమై బాధిస్తూ ఉంటుంది. దానివలన ప్రజలు దుఃఖ దారిద్ర్య బాధలు అనుభవిస్తారు. ఇంతకన్నా శిక్షించుటకు నారాయణుడు అంగీకరింపడు. వీరందరినీ చంపినచో ఇక ప్రజలే ఉండరు. కనుక నారాయణుడు ప్రజలను చంపక ప్రాణములతోనే శిక్షిస్తూ ఉంటాడు. ప్రజలలో ఒక్కొక్కడే ప్రభుత్వమున అమ్ముడుపోయి మిగిలిన ప్రజలకు కీడు తలపెట్టుతూ ఉంటారు. ఇట్టి సందర్భములలో దుష్టుల రూపమున ప్రజలను బాధపెట్టుచున్నది కూడా నారాయణుని దుష్ట శిక్షణ విధానమే. హరిదాసు:
ఇట్టి సందర్భములలో ప్రజల కర్తవ్యమేమిటి? విదురుడు: రోషపడినచో రాక్షసత్వము ఇంకనూ పెరుగుతుంది. పరోపకార బుద్ధి ఒక్కటే విమోచనమునకు మార్గము. తన్ను తాను రక్షించుకొనుటకు కూడా ఇంతకన్నా మార్గము వేరొకటి లేదు. ఒక వర్ణ కుటీరమునకు నిప్పంటుకొని తగులబడుచున్నప్పుడు మిగిలిన కుటీరముల వారు తప్పులెన్నరాదు. దాని నార్పుటకు ప్రయత్నము చేయాలి. ప్రయత్నింపనిచో తమ కుటీరములు కూడా తగులబడిపోవును. ధర్మము యొక్క స్వరూపము ఇటువంటిది. ఇష్టమున్నవాడైనను లేనివాడైనను ఆత్మరక్షణము కోరినచో ధర్మ మార్గమును అవలంబించాలి. ఇష్టమున్నవానికి ధర్మము నారాయణుడిగా దర్శనమిస్తుంది. ఇష్టము లేని వారికి యమధర్మరాజుగా దర్శనమిస్తుంది. ఎదిరించిన వానిపైకి ధర్మము త్రాచుపాము వలె తల ఎత్తి బుసకొడుతుంది. అధర్మమును నిర్లక్ష్యము చేసిన వానిపై పగపట్టి త్రాచువలే కరుస్తుంది. ఇట్టి ధర్మము నేడు ప్రజలచే నిర్లక్ష్యము చేయబడుతోంది. కనుక రాక్షసులకు వారిలో కొందరు ప్రభువులై ప్రభుత్వాధికారులై ప్రజలను దోచుకుంటూ ఉన్నారు. ధర్మగతి సూక్ష్మమై గ్రహించుట కష్టము. కనుక ఎట్టి శతాబ్దములలో నారాయణుడు వాసుదేవుడై ప్రజలలో వసిస్తూ ఉంటాడు. వేరుగా శ్రీహరి అయి భూమి మీద అవతరిస్తాడు. హరిదాసు: దీనిని బట్టి ఎవరైనను తానవతారమని చాటుకొనవచ్చును కదా. వాని చేతులలో ప్రజలు మోసపోకుండా నిజమైన అవతారమూర్తిని ఎలా గుర్తించాలి? విదురుడు: అవతారమూర్తిని గుర్తించుటకు ప్రజలెవ్వరూ తహతహ పడనక్కర్లేదు. అతడే గుర్తింపచేయును. తన ధర్మమును తాను సక్రమముగా నిర్వర్తించుచుండుట ఒక్కటే ప్రజల కర్తవ్యము. దానిని మాని అవతారమూర్తికై ఎదురుచూచువారు ఎవని భజన పరులై బ్రతికవలసి వస్తుంది. అవతారమూర్తి దిగివచ్చి మన కోరికలు తీర్చి మన పనులన్నీ చేసిపెట్టి కూడు గుడ్డ ఒసగి మనకు మోక్షము ప్రసాదించాలని పూజలను భజనలను లంచము పెట్టుట లోకమును వంచన చేయుట అవుతుంది. అట్టి వారికి అతడు అందడు. నీతి పథమున వ్యక్తిగత జీవితమును మలుచుకొనుచు రాష్ట్రమున తన కర్తవ్యమును తెలుసుకొని ప్రవర్తించువాడు మాత్రమే అవతారమూర్తిని వాని తత్వమును గ్రహిస్తూ ఉండగలడు. దానిని పాటింపని వారికి అవతారమూర్తి కన్నుల ఎదుట ఉన్నా కూడా తమ వంటి సామాన్య మానవుడుగానే కనిపిస్తూ భ్రమగొలుపుతూ ఉంటాడు. ఇది విదురనీతి. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహిం మహిషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి సశేషం. మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ మీరు వింటున్నారు. మోహనవాణి. మన మోహనవాణి కార్యక్రమాలు మీకు నచ్చినట్లయితే వెంటనే ఒక లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, ఎక్కువ మందికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.